హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈరోజు వెయిట్ లాస్ కోసం ఒక డ్రింక్ తయారు చేసుకుంటున్నానండి. అది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో తీశాను. నాకు వీడియోస్ తీయడం అది సరిగ్గా రాదు. అయినా కూడా ట్రై చేశాను. ఏయన్నా రాంగ్స్ ఉంటే సారీ అండి. స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర తీసుకుని దీన్ని సన్నటి మంట మీద ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల జీలకర్రలో ఉండే మనకి వేడి చేసే గుణాన్ని తగ్గిస్తుందంట. దాని గురించి అని జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర ఫ్రై అయిపోయాక వాము కూడా అలాగే ఫ్రై చేస్తున్నాను. వాముకు కూడా వేడి చేసే గుణం ఉంటుందంట అండి. ఇంకా అది కూడా సన్నగా కొద్దిగా దోరగా వేపించుకుంటున్నాను. వేపించుకొని జీలకర్ర వేసిన గిన్నెలోకి ఈ వాము కూడా వేసేస్తున్నాను. ఈ జీలకర్ర వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుందండి. అలాగే వాము వల్ల కూడా మనకి స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు నయం అవ్వడానికి వాము చాలా ఉపయోగపడుతుంది. ఇంక దాని గురించి జీలకర్ర వాము కూడా రోస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ తర్వాత ఈ జీలకర్ర వాము రోస్ట్ అయిపోయాక ఇందులో నేను కొద్దిగా ధనియాలు అలాగే మెంతులు కూడా వేసుకుంటున్నాను. అవి కూడా మనకి డైజెషన్ అవ్వడానికి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇంకా దానికోసమని అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇందులో మనకి ఎన్ని గ్లాసెస్ వాటర్ కావాలనుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇంక ఇలాగా ఓవర్ నైట్ సోక్ చేసేస్తాను. అంటే ఇంకా నైట్ అంతా సోక్ అయితే పొద్దున్నకి వాటిలో రసం అంతా ఆ వాటర్లో దిగుతుంది కదా. ఇంకా దానికోసమని ఆ వాటర్ అంతా వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా నైట్ ఇంకా అవి పెట్టేసుకొని పడుకున్నాను. ఇంకా పడుకుని తెల్లారి లేచి పనంతా చేసేసుకున్నాక ఈ వాటర్ని చూస్తున్నాను ఒకసారి ఎలా అయినాయో సోక్ అని. చూసారా, అట్లకి ఉన్న సారం అంతా అందులోకి దిగిపోయింది. ఆ వాటర్ కూడా చేంజ్ అయ్యింది కదా. ఇంకా దాని తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ మరిగేలోగా మిగతా పని చేసేసుకుందామని మిగతా పని కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా నైట్ ఇక్కడ సామాను అవి కడిగాను కదా, వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి ఒక్కోటి సదిరేస్తున్నాను. ఎక్కడ సదిరేస్తున్నాను. ఇంకా పొద్దున్నే లెగ్గానే ముందు ఈ పనులు చూసుకుంటాను. నేను సామాను ఎక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత సామానం సదిరేసాక ఇంకా పిల్లలకి ఏం టిఫిన్ చేద్దామా అని అడిగితే వాళ్ళు సేమియా ఉప్మా కావాలన్నారు. ఇంకా సేమియా ఉప్మా కోసం అవి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ వాటర్ కూడా ఆల్మోస్ట్ మరిగిపోయాయి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను కదా, అది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చేదాకా మరిగించాను. ఇవి కూడా బాగా మరిగిపోయాయి. ఈలోగా ఒకసారి వెయిట్ చెక్ చేద్దామని ఇక్కడ వెయిట్ కూడా చెక్ చేస్తున్నాను. ఇంకా బాయిల్ చేసుకున్న వాటర్ని వడకట్టుకుంటున్నాను. ఇంకా వడకట్టుకుని దీన్ని ఎంప్టీ స్టమక్తోనే తాగితేనే దీని ఫలితాలు చాలా బాగుంటాయి. ఇంకా కాచుకున్న దాంట్లో సగం వాటరే వేసుకుంటున్నాను. మిగతా రిమైనింగ్ ఆఫ్ వచ్చేసి మధ్యాహ్నం అయినా లేకపోతే సాయంత్రం అయినా మనకి ఎప్పుడైనా టీ తాగాలనిపించినప్పుడు అవి మళ్ళీ ఒకసారి కాచుకుని తాగేస్తే సరిపోతుంది. ఇంకా ఈ వడకట్టుకున్న వాటర్ని తీసుకుని ఇలా బయటకు వచ్చేసి మొక్కల దగ్గరకు వచ్చి తాగుతున్నానండి. ఇంక ఇవి తాగేసాక మళ్ళీని కిచెన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పిల్లలకి సేమియా ఉప్మా చేస్తున్నాను. పిల్లలకి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంకా దానికోసమని ఈరోజు టిఫిన్ లేట్ అయ్యింది పిల్లలకి. వాళ్ళకి బ్రేక్ ఇచ్చినప్పుడే ఫుడ్ పెట్టాలి కదా, టిఫిన్ చేస్తారు కదా. ఇంకా అందుకని లేట్గానే చేస్తున్నాను. అందుకే నాకు ఈ పనులన్నీ చేసుకోవడానికి టైం కుదిరింది. ఇంక ఇక్కడ వచ్చేసి సేమియా ఉప్మా వాళ్ళ కోసం చేసేస్తున్నాను.
ఇంకా ఉప్మా చేయడం అయిపోయాక పిల్లలకి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌లో ఇంక పిల్లలకి ఉప్మా పెట్టేస్తున్నాను. ఇంక వాళ్ళు తినేశారు. ఇంక వాళ్ళు తినేసాక నేను కూడా పెట్టుకొని నేను కూడా తినేసాను. ఇదండి ఈరోజు మార్నింగ్ వ్లాగు ఇలాగా ఫినిష్ అయ్యింది. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.